నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఎండలు మండుతున్న వేళ రానున్న 5 రోజులు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆస్ట్రేలియా వైపు మైలా, వలను అనే 2 తుఫాన్లు ఏర్పడగా హిందూ మహాసముద్రంలో ఇందుసా అనే వాయుగుండం కొనసాగుతోంది. ఈ కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి గోదావరి, తిరుమల, చిత్తూరులో వర్షాలు పడ్డాయి. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏప్రిల్ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది. ఇక ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఇప్పటికే వీస్తూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక పిడుగుబాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రాయలసీమలో ఎండ ప్రభావం ఉంటుందని, ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతాయని స్పష్టం చేశారు. 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి స్వల్ప వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక సాయంత్రం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వానలు కురుస్తాయని, ఈదురుగాలులు 26 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, బైక్పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాద్లో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది.